నమస్తే వెల్కమ్ టు నంద్యాల మీడియా. కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులను, కార్మికులను, పేదలను మోసం చేసే విధంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ఆరోపించారు. కేంద్ర బడ్జెట్కి వ్యతిరేకంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయ ఆవరణలో సిపిఎం నాయకులు పకీరీ సాహెబ్ ఆధ్వర్యంలో నల్ల జెండాని ఎగరేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, నేడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం కార్పొరేట్ శక్తులు మరియు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టినట్లు ఉంది అని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలకు గాను ప్రత్యేక ప్యాకేజ్ అమలు కానీ నోచుకోలేదని, పోలవరం జాతీయ ప్రాజెక్టుకి 21,000 కోట్లు అవసరం ఉండగా కేవలం 3,000 కోట్లు కేటాయించడం అన్యాయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలతోనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేయడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోపాలకృష్ణ, కర్ణ మరియు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి 53 లక్షల కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ కేటాయించడం జరిగింది. 2026-27 బడ్జెట్ ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్, కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఉపయోగపడేటువంటి బడ్జెట్గా సిపిఎం పార్టీగా మేము భావిస్తున్నాం. అందుకనే దీనికి నిరసనగా ఈ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. రైతులను విస్మరించారు, పేదలను విస్మరించారు, కార్మికులను విస్మరించారు, విద్యా వైద్య రంగాన్ని విస్మరించారు. అందుకనే దీన్ని నిరసిస్తూ నందికొట్కూరు పట్టణంలో ఈరోజు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందుకనే ఈ రాష్ట్రం ఉన్న సపోర్ట్తో, ఈరోజు రాష్ట్ర యొక్క సపోర్ట్తో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో గెలిపించినటువంటి ఎంపీల యొక్క సహకారంతో కేంద్రం అనగడ సాగిస్తున్నటువంటి తరుణంలో ఆంధ్ర రాష్ట్రానికి విభజన హామీలు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి జాతీయ ప్రాజెక్టు అది పూర్తి చేస్తామని చెప్పి 2019 అన్నారు, 24 అన్నారు, 27లో పూర్తి చేస్తామన్నారు. 27 పూర్తి చేయాలంటే 21 లక్ష కోట్లు బడ్జెట్ కేటాయించాలా. కానీ ఇప్పుడు కేటాయించిందంతా 3,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఏ రకంగా పోలవరం పూర్తి చేస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు అమరావతి రాజధాని దిక్కు లేదు, అమరావతి అని చెప్పి ప్రకటించడం తప్ప అమరావతికి సరైనటువంటి నిధులు కేటాయించాలా. అది కూడా అప్పుగా గ్రాంట్గా ఇస్తాం, మీరు రాజధాని నిర్మించకండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది రాష్ట్రానికి ద్రోహం తప్ప ఇంకోటి కాదు. మరొకటి, విశాఖ స్టీల్ ప్లాంట్కి కానీ, ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి రాయలసీమలో ఉన్నటువంటి యూత్కి అంతా ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పినారు. కడప స్టీల్ ప్లాంట్కి ₹1 నిధులు కేటాయించాలా. ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతారు? అదేవిధంగా వెనుకబడినటువంటి రాయలసీమ, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, అదేవిధంగా తూర్పుగోదావరి సంబంధించినటువంటిది ఉత్తరాంధ్ర జిల్లాలు, 3 జిల్లాలు, 7 జిల్లాలకు ప్రతి సంవత్సరం 50,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తామని చెప్పి విభజన సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెనుకబడినటువంటి రాయలసీమకు కానీ, ఉత్తరాంధ్ర జిల్లాకు కానీ ₹1 నిధులు కేటాయించకుండా ద్రోహం చేసినటువంటి బీజేపీ ఈ బడ్జెట్ని ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు స్వాగతించడం అంటే ఇది రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం, దగ చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు ఏ పంటకు. వాళ్ళని రైతులను ఆదుకునేటువంటి స్వామినాథన్ కమిషన్ సిఫారసులు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా చెప్పింది. దాని దిక్కు లేదు. ఈరోజు రైతుల యొక్క ప్రస్తావన లేదు. అందుకనే రైతులను విస్మరించారు. విద్యా వైద్యం సమయమైనటువంటి ప్రజలకు అందుబాటులో లేదు. ప్రైవేట్ని ప్రోత్సహిస్తున్నారు, ప్రజలు చనిపోతున్నారు. విద్య వ్యాపారం అయిపోయింది, వైద్యం వ్యాపారం అయిపోయింది. దాని గురించేటువంటి బడ్జెట్లో ప్రస్తావన లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉపాధి హామీ చట్టం ఈ దేశానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కష్టజీవులకు కోట్లాది మంది, 12 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసుకుని వలసలు నివారించి గ్రామాల్లో బతుకుతున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. ఈరోజు 125 రోజులు పని దినాలు పెంచినట్లు చెప్పినటువంటి బడ్జెట్లో కేవలం 95,000 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించారు. నిజంగా 125 రోజులు ఉపాధి కూలీలకు పని పెట్టాలంటే 2,50,000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ కేటాయించాలా. కానీ కేటాయించలే. పని చేసినటువంటి ఉపాధి కూలీలకు ఇప్పటికి కూడా 10,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. కానీ ఆ బకాయిలు సంబంధించినటువంటి విడుదలకే సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్, ఇది కార్పొరేట్లకు అనుగుణమైనటువంటి బడ్జెట్, రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బడ్జెట్, ప్రజల్ని, రైతులని బడ్జెట్ రాష్ట్రం ద్రోహం చేసిన నరేంద్ర మోడీ